విశ్వాసం అనేది కేవలం చర్చిలకు, ప్రార్థనా స్థలాలకు మాత్రమే పరిమితం కాదు, భూమికి కూడా పరిమితం కాదు. శతాబ్దాలుగా అన్వేషకులు తెలియని లోకాల్లోకి తమ విశ్వాసాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ అంతులేని విశ్వంలో దేవుడు సృష్టించిన మహిమను చూడగలిగిన ప్రతి చోట, ఆఖరికి అంతరిక్షంలో కూడా అంతరిక్ష యాత్రికులు ఒక ప్రత్యేక అనుభూతిని పొందారు. ఇటీవల వ్యోమగామి ఆస్ట్రోనాట్ బచ్ విల్మోర్ అంతరిక్షంలో ఇచ్చిన సాక్ష్యం అమోఘం. వారు అంతరిక్షంలో ఎలా చిక్కుకుపోయారు, చిక్కుకుపోయిన సమయంలో దేవుని వాక్యం వారిని ఎలా బలపరిచింది, అలాగే అంతరిక్షంలో జరిగిన ఆరాధనల గురించి ఈరోజు డివైన్ మిస్టరీస్లో మనం తెలుసుకుందాం. వ్యోమగాములు బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. పథకం ప్రకారం ఇది 8 రోజుల ప్రయాణమై ఉండాల్సింది. కానీ స్టార్ లైనర్ యొక్క ప్రపల్షన్ సిస్టంలో సమస్యలు తలెత్తడంతో వారి యాత్ర 9 నెలలుగా మారింది. అంతరిక్షంలో చిక్కుకుపోయినప్పటికీ వారు నిరుత్సాహపడలేదు. ISSలో ఉన్న సమయంలో వారు సుమారు 150 ప్రయోగాలు నిర్వహించారు, అంతరిక్ష నడకలు చేశారు మరియు భూమిపై ఉన్న శాస్త్రవేత్తలకు విలువైన డేటాని పంపించారు. సునీతా విలియమ్స్ ఇలా అన్నారు: ప్రతిరోజు కొత్త సవాళ్లను ఎదుర్కొన్నాం, కానీ మా కృషి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందని తెలుసు. విల్మోర్ యొక్క నమ్మకం అతని బలాన్ని ఇచ్చింది. అతను ఇలా చెప్పాడు: అంతరిక్షంలో ఉన్నప్పుడు భూమి ఎంత చిన్నదో, మనం ఎంత అపారమైన విశ్వంలో ఉన్నామో అర్థమవుతుంది. ఇది దేవుని సృష్టి మహిమను మరింత స్పష్టం చేస్తుంది. అయితే 2024 జూన్ 5న వారు అంతరిక్షంలోకి వెళ్ళారు. ఇటీవల 2025 మార్చ్ 18 స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా బచ్ విల్మోర్ మరియు సునీ విలియమ్స్ భూమి మీదకు సురక్షితంగా తిరిగి వచ్చారు. వారి 286 రోజుల అంతరిక్ష యాత్ర అనేక సవాళ్లను ఎదుర్కొంది, కానీ వారి ధైర్యం మరియు నమ్మకం మార్గదర్శకంగా నిలిచాయి. గురుత్వాకర్షణ లేకపోవడం, కాళ్ళు మోపడం, నిలబడడం, శరీరాన్ని వంచడం ఇవన్నీ సాధ్యం కాదు. అయినప్పటికీ వ్యోమగాములు ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి మార్గాలను కనుగొన్నారు. కొంతమంది వ్యోమగాములు చిన్న బైబిల్, డిజిటల్ వర్షన్లు లేదా బైబిల్ ఆడియో ఫైళ్లను తీసుకెళ్లారు. కొందరు భూమిని అంతరిక్షం నుండి చూసినప్పుడు ఇది దేవుని అద్భుతమైన సృష్టి అని మరింత బలంగా నమ్మారు. విల్మోర్ ఇలా అన్నారు: ఇక్కడ అంతరిక్షం నుండి భూమిని చూస్తే ఈ సృష్టి ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. భూమి తిప్పడంలోని ఖచ్చితత్వం, మనల్ని రక్షించే వాతావరణం, ఇది యాదృశ్చికం కాదు, ఇది దేవుని సృష్టి అని. కీర్తనలు 19:1 ఇలా ఉంది: ఆకాశమండలం దేవుని మహిమను ప్రకటించుచున్నది, ఆయన చేతి పనిని తెలియజేయుచున్నది. (1968) క్రిస్మస్ ఈవ్ రోజున అపోలో 8 ఆస్ట్రోనాట్స్ ఫ్రాంక్ బోర్మన్, జిమ్ లవేల్, బిల్ ఆండర్స్ చంద్రుని చుట్టూ తిరిగిన మొదటి మనుషులుగా నిలిచారు. వారు చంద్రుని అంచున భూమి ఉదయిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలను ప్రపంచానికి పఠించారు. 1 బిలియన్ మందికి పైగా ప్రజలు భూమిపై ఈ పఠనాన్ని విన్నారు. ఇది అంతరిక్షం నుండి బైబిల్ మొదటిసారిగా చదివిన క్షణం. చంద్రుని వద్ద నుండి ఉచ్చరించిన దేవుని వాక్యం విశ్వమంతా మారుమ్రోగింది. అపోలో 11 వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ చంద్రునిపై అడుగు పెట్టడానికి ముందు ప్రత్యేక కమ్యూనియన్ అంటే బల్లారాధన తీసుకున్నాడు. అతడు తన చర్చి నుంచి ఆశీర్వదింపబడిన ద్రాక్షారసాన్ని మరియు రొట్టెను తీసుకొని వెళ్ళాడు. అతను యోహాను 15:5 చదివాడు: నేను ద్రాక్షావల్లి, మీరు కొమ్మలు. ఎవరైనను నా యందు నిలిచిన ఎడల
అతడు విస్తారముగా ఫలించును అని. (1986) ఛాలెంజర్ మరియు 2003 కొలంబియా ఈ రెండు పేలినప్పుడు నాసాలో ప్రార్థనలు జరిగాయి. వ్యోమగాముల కుటుంబాలు తమ నమ్మకం వారిని ఎలా ధైర్యపరిచిందో పంచుకున్నారు. యెషయా 40:31 తరచుగా ఉచ్చరింపబడింది. కానీ యెహోవాను ఆశ్రయించువారు నూతన బలము పొందుదురు, వారు గ్రద్ద వలె పైకెగురుదురు. జెఫ్ విలియమ్స్ 2016. ఈయన ఒక ISS కమాండర్. భూమి ఫోటోలు తీసి వాటిని దేవుని మహిమగా భావించాడు. జెఫ్ విలియమ్స్ ఒక క్రిస్టియన్ వ్యోమగామి. అతను ISSలో ఉన్నప్పుడు తన విశ్వాసాన్ని బలంగా ప్రకటించాడు. అతడు అంతరిక్షంలో బైబిల్ చదివాడు మరియు భూమిని చూసినప్పుడు దేవుని సృష్టి అద్భుతంగా ఉందని అభిప్రాయపడ్డాడు. తన ప్రయాణాన్ని ద వర్క్ ఆఫ్ హిస్ హ్యాండ్స్, ఎ వ్యూ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఫ్రమ్ స్పేస్ అనే క్రిస్టియన్ బుక్లో వివరించాడు. జెఫ్ విలియమ్స్ చెప్పిన మాటలు, నేను భూమిని చూస్తూ దేవుని చేతి పనిని ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకున్నాను. ఈ అంతరిక్షం మొత్తం, మన జీవితం కూడా దేవుని శ్రద్ధతో నిర్మింపబడింది అని ఆయన చెప్పారు. నాసా 2021 విక్టర్ గ్లోవర్ ISSకి బైబిల్ తీసుకువెళ్ళి వ్యక్తిగత ప్రార్థనలు చేసుకున్నారు. అలాగే 2024లో బచ్ విల్మోర్ అంతరిక్షం దేవుని సృష్టిని ఎలా వెల్లడించిందో పంచుకున్నారు. విల్మోర్ ఇలా అభిప్రాయపడ్డారు, మేమెక్కడ ఉన్నా, భూమిపైన, అంతరిక్షంలో ఎక్కడ ఉన్నా సరే దేవుడు ఎప్పుడు మాతోనే ఉన్నాడు అని ఆయన నమ్మారు. అలాగే జేమ్స్ ఇర్విన్ అపోలో 15 1971 చంద్రునిపై నడిచిన క్రిస్టియన్ వ్యోమగామి. ఈయన చంద్రునిపై అడుగుపెట్టిన 8వ వ్యక్తి. చంద్రునిపై నడుస్తూ అతను తన లోపల ఓ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. భూమిని అంతరిక్షం నుండి చూసినప్పుడల్లా ఇది దేవుని చేతిలో ఉన్న గొప్ప సృష్టి అని గట్టిగా అనిపించేది. జేమ్స్ ఇర్విన్ ఇలా అంటున్నారు, చంద్రునిపై నడవడం కంటే నేను నా జీవితం మళ్ళీ యేసుక్రీస్తుకి అంకితం చేయడమే మరింత ముఖ్యమైనదని. చంద్రునిపై ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత హై ఫ్లైట్ ఫౌండేషన్ అనే క్రిస్టియన్ మినిస్ట్రీని స్థాపించాడు. అతడు తన జీవితాన్ని ప్రజలకు దేవుని మహిమను తెలియజేయడానికి అంకితం చేశాడు. అలాగే అపోలో 8 ఫ్రాంక్ బోర్మన్, ఈ అద్భుతమైన విశ్వం యాదృశ్చికంగా ఉత్పత్తి కాలేదు, ఇది దేవుని ప్రణాళిక అని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమైన శాస్త్రజ్ఞుడు దేవుని సృష్టిని మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అంతరిక్షం మనం దేవుని మహిమను మరింతగా గమనించగలిగే అద్భుతమైన ప్రదేశంగా మారింది. ఆకాశం దేవుని మహిమను ప్రకటిస్తుంది. కేవలం భూమిపైనే కాదు, అంతరిక్షంలో కూడా దేవుని మహిమ వ్యక్తమవుతుంది. వీరు శాస్త్రవేత్తలు, వ్యోమగాములు మాత్రమే కాదు, తమ విశ్వాసాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళిన సంఘ సాక్షులు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల కోసం ఫాలో అవ్వండి డివైన్ మిస్టరీస్. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.